హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఈరోజు రెసిపీ వచ్చి క్రిస్పీ కార్న్ అనమాట. దాని ప్రిపరేషన్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం కార్న్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇవి బాగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అన్నీ సపరేట్ చేసేసి స్ట్రైనర్ ద్వారా ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చి కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ కానీ అవైలబుల్గా లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కలిసిలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కార్న్ వేసుకోవాలి. మసాలాలన్నీ పట్టించిన కార్న్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ కలర్స్ రావాల్సిన అవసరం లేదు. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన వాటిని స్ట్రైనర్ ద్వారా ఆయిల్ లేకుండా సపరేట్ చేసుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్ చేసుకోండి. ఇప్పుడు వీటిలన్నిటిని తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా అయినా తినొచ్చు, లేదు అనుకుంటే మనం ఒక బాండీ పెట్టుకుని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది ఆయిల్లో ఫ్రై చేసిన బాండీ అనమాట ఇప్పటి వరకు, అందుకని దీంట్లో ఎలాంటి ఆయిల్ కూడా వేయలేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకున్న కార్న్ వేసుకుంటున్నాను. వీటిలన్నిటిని కూడా కలిసిలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో ఆల్రెడీ సాల్ట్, ఉప్పు, కారాలన్నీ వేసాను కాబట్టి ఎలాంటివి కూడా వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో షీజ్వాన్ సాస్ ఉంటుంది కదా, ఇది చాలా బాగుంటుందండి. టేస్ట్ మంచూరియా టేస్ట్ వస్తుంది. ఈ షీజ్వాన్ సాస్ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేసుకోవడం అండి. ఇది చాలా బాగుంటుంది. ఇలా అయినా తినొచ్చు, లేదా మనం డీప్ ఫ్రై చేసి ఆపేసాం చూడండి, అట్లా అయినా తినొచ్చు. ఇలా కూడా బాగుంటుంది.